ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిదినము నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు మనం గర్భసంచి ప్రాబ్లమ్స్తో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే బిడ్డలు లేని వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. నా ప్రార్థనలో నాతో మీరు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాం ప్రభువా. దేవా, గడిచిన దినమంతా మమ్మల్ని కాచి కాపాడిన ఆయన, ఇదిగో మీ యొక్క దినంలోనికి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఇదిగో మేము ఏ పాటి వారము నాయన. అయా నాయన, మీరు ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు. ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ దినము నాయన గర్భసంచి ప్రాబ్లమ్స్తో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థించటానికి నీవిచ్చిన నాయన ఆలోచనను బట్టి, ఆ ప్రేరణ బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఎంతమంది సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా, ఎంతమంది మీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో ఆ బిడ్డలందరినీ నువ్వు చూచి ఉన్నావు ప్రభా. వారందరి కొరకు ప్రార్థించడానికి నాయన అయా, మీరు మమ్మల్ని ఏర్పరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. నీవిచ్చిన పని శక్తి లోపం లేకుండా మేము చేయటానికి కృప చూపు ప్రభా. దేవా, ఎవరైతే నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, గర్భసంచిలో గడ్డలున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డల్ని మీరు దర్శించండి నాయన తండ్రి. ఆ బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి ప్రభా. ఇదిగో ఆ గర్భసంచిలో గడ్డలతో ఎంత బాధపడుతున్నారో ప్రభా. దేవా, ఆ గడ్డలు నాయన మొదటి దశలో ఉన్నప్పుడే నాయన వారు తెలుసుకొని నాయన హాస్పిటల్కి వెళ్ళడానికి సహాయము దయచేయండి దేవా. ఇదిగో నీవు స్వస్థపరచు దేవుడు నాయన. ఈ లోకంలో డాక్టర్స్కి జ్ఞానం ఇచ్చి నాయన మా కొరకు పెట్టింది కూడా నీవే కదా ప్రభా. దేవా, వారు వాడే మందుల ద్వారా నాయన గడ్డలు నాయన మీ నామంలో కరిగిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలకైతే నాయన ఆ గడ్డల కొరకు నాయన ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పి ఉన్నారు ప్రభా, వారి ఆపరేషన్ అంతట్లో మీరు తోడుగా ఉండండి నాయన. అయా తండ్రి, ఆపరేషన్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రానియొద్దు ప్రభా. బిడ్డలకు పరిపూర్ణ ఆరోగ్యము దయచేయండి ప్రభా. అలాగే నాయన గర్భసంచి క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డలు మీరు దర్శించండి ప్రభా. దేవా, కీమోథెరపీకి వెళ్ళినప్పుడు వాళ్ళతో మీరు తోడుగా ఉండండి నాయన తండ్రి. క్యాన్సర్తో నాయన వారు పోరాడుచుండగా ప్రభా, మీరే ఆ క్యాన్సర్కి స్వస్థత దయచేయండి నాయన. వారి మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. నీ శక్తిని నాయన వారికి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. గర్భసంచి వాపుతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి నాయన మీ స్వస్థత దయచేయండి ప్రభా. పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వారి నాయన ప్రభా మీ చిత్తములో నాయన వారికి వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, మీరే కృప చూపండి. నీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. నీ పరిశుద్ధ రక్తము వారిపై కుమ్మరించబడునుగాక. నీ శక్తి వారిని కమ్ముకొనుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ప్రభావముతో వారు నింపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, వారి అనారోగ్యం నుంచి వారికి మీ నామంలో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. మమ్మను స్వస్థపరచు దేవుడు నీవే కదా నాయన. ఈ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ రక్షణ వారికి దయచేయండి నాయన. ఎవరైతే యథార్థంగా మొరపెట్టుచున్నారో ప్రభా, వారందరికీ నాయన సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత మీ నామంలో కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, నీ ఆత్మకార్యం వారి మధ్యలో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాము ప్రభా. దేవా, నీ చిత్తము వారి పట్ల నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ ప్రసన్నత వారిపై కమ్ముకొనును గాక అని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా, నీ మహిమ వారు చూతురు గాక ప్రభా. నీ స్వస్థత వారికి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ రక్తాన్ని నా బిడ్డల మీద ప్రోక్షించమని వేడుకుంటున్నాను నాయన. యేసయ్యా, మీరే కృప చూపమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్యా, కృప చూపండి, కృప చూపు ప్రభా. అయా, బిడ్డలు లేని నాయన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా, పిల్లలు లేక ఎంత బాధపడుతున్నారో నాయన. ఒక్క బిడ్డ ఉంటే చాలు అని ఎంతగా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా. ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయనా, ఇదిగో ప్రార్థించిన అంశాల్లో నాయనా ఆ బిడ్డలు దేంతో బాధపడుతున్నారో, ఏ వ్యాధితో బాధపడుతున్నారో ప్రభా, ఆ వ్యాధి నుంచి మీరు విడుదల దయచేయండి నాయనా. పిసిఓడి ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. గర్భసంచి వాపు ఉంటే వాటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. దేవాశిష్టులు ఏమన్నా ఉంటే వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. వారికి స్వస్థత దయచేయండి నాయన. వారికి బిడ్డల్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. మీరు రక్తాన్ని వారి మీద ప్రోక్షించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, ఆ బిడ్డల్ని మీరు పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి ప్రభా. మీ రక్షణ వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా వారి పట్ల చేసిన ప్రార్థనని మీరు ఆలకించమని యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించినందుకు మీ అందరికీ నా వందనాలు. తల్లి, ఎవరైనా బిడ్డలు లేని వారు ఉంటే ఈ కొన్ని మాటలు మీరు వినండి అమ్మా. బిడ్డలు లేరని నిన్ను సూటిపోటి మాటలు అంటున్నారా? వాటినేం పట్టించుకోవద్దు. ఇంకా నీకు పిల్లలు పుట్టలేదు, నువ్వు గొడ్రాలివని నిన్ను బాధిస్తున్నారా, నిందిస్తున్నారా? వారి గురించి నువ్వు పట్టించుకోవద్దు తల్లి. బైబిల్ చదువుకో. బైబిల్లో హన్నాకి బిడ్డలను ఇవ్వలేదా దేవుడు? అబ్రహాము శారాకి బిడ్డల్ని ఇచ్చాడు. జకరియా ఎలిజబెతులకు బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. వృద్ధాప్యంలో వారికి బిడ్డల్ని ఇచ్చాడు. నీ విచారాన్ని కొట్టివేసి నీకు సంతోష వస్త్రాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు యథార్థ హృదయం తన సన్నిధిలో కన్నీరు కార్చు, తప్పకుండా దేవుడు నీకు బిడ్డలను అనుగ్రహిస్తాడు. ఆమేన్.